రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇవాళ తీర్పు వెల్లడించనున్నారు. 5 అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇవాళ తీర్పు చెప్పనుండటంతో 5 మంది ఎమ్మెల్యేల భవితవ్యంపై క్లారిటీ రానుంది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై మధ్యాహ్నం 3:30 ఓపెన్ కోర్టులో తీర్పు వెల్లడించనున్నారు స్పీకర్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు తీర్పు రాబోతోంది. మధ్యాహ్నం 3:30 ఓపెన్ కోర్టులో తీర్పును వెల్లడించనున్నారు స్పీకర్. ఈ రోజు ఏం జరగబోతుందనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠగా నెలకొంది. గత కొద్ది రోజులుగా ఈ ఇష్యూ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 5 అనర్హత పిటిషన్లపై తీర్పును వెలువరించనున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. రాష్ట్ర రాజకీయాల్లో కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, కాసేపట్లో స్పీకర్ అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకొని ఉండడంతో రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ను కోరింది. స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో ముందు హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కొంత సమయం ఇచ్చి స్పీకర్ను నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రేపటితో సమయం ముగుస్తుంది. సుప్రీంకోర్టు ఆఖరిగా ఇచ్చిన గడువు 4 వారాల గడువు ఇచ్చింది. ఆ 4 వారాల గడువు రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఇప్పటికీ అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణ అనేది కూడా పూర్తి చేశారు. మొత్తం 8 మంది, 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తయింది. 2 మాత్రం ఇంకా విచారణకు హాజరు కాలేదు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు ఇంకా కొంత సమయం కావాలని చెప్పి స్పీకర్ను కోరడంతో వారిద్దరిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ విచారణ పూర్తయిన 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణకు సంబంధించిన తీర్పు ఈరోజు స్పీకర్ వెలువరించనున్నారు. మొత్తం 5 మంది, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, ఈ 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు మధ్యాహ్నం 3:30 స్పీకర్ వెలువరించే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో 5 మందిపై అనర్హత వేటు పడుతుందా, లేకపోతే అనర్హత పిటిషన్లనే స్పీకర్ కొట్టేస్తారన్న దానిపైనే కొంత ఉత్కంఠ నెలకొంది. మనం చూస్తున్నాం, స్పీకర్ విచారణ సందర్భంగా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ 5 మంది, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తుపై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరిపై అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ను చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే తాము అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. మధ్యాహ్నం 3:30 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లకు సంబంధించిన తీర్పు స్పీకర్ వెలువరించిన నేపథ్యంలో ఆయన 5 మందిపై వేటు వేస్తారా, లేకపోతే 5 మంది పిటిషన్లకు సంబంధించిన పిటిషన్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ కొట్టేస్తారన్న దానిపైనే కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.